Hello guys, welcome to Shiva Reddy Logics. RPF SI కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఎలా అప్లై చేయాలి అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఎవరైనా ఎగ్జామ్కి అప్లై చేయకపోతే ఎలా అప్లై చేయాలి అని ఒకసారి మన వీడియోస్ చూసాక అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే మన ఈరోజు వచ్చేసి ఈ ఎపిసోడ్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ అనేది సబ్జెక్ట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ జనరల్ అవేర్నెస్లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒకసారి ఈ వీడియోలో డీటెయిల్డ్గానే చూద్దాం. ఎందుకు అంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ డిఫికల్టీగా, బర్డెన్గా, డ్రైగా, కష్టంగా ఫీల్ అయ్యేది ఎక్కడమ్మా అంటే ఈ జనరల్ అవేర్నెస్. ఎందుకు అంటే ఏం చదవాలో తెలియదు, ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఇంకా తెలియదు. అయితే ఏ సబ్జెక్టులు ఏ చాప్టర్స్ ఇంకా బాగా చదవాలి అని చెప్పేసి క్లారిటీ అనేది ఉండదు. ఇంకా ఎంత చదివినా కానీ ఒక్కోసారి గుర్తుంటుంది, ఒక్కోసారి గుర్తుండదు. ఇవన్నిటిని కూడా, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేయడానికి మనం ఈరోజు వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా ఎలా చేస్తున్నామమ్మా అంటే ఏవైతే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయో 2019వి 2018వి ఎనాలిసిస్ చేశాక ఏ సబ్జెక్ట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇందులో కూడా హైలీ ప్రయారిటీ ఎక్కడ ఇస్తున్నారు అవన్నీ ఒకసారి చూశాక, ఎందుకంటే ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్కలాగా ఉంటుంది వెయిటేజ్, అవన్నీ కూడా యావరేజ్ తీసుకొని ఈ వెయిటేజ్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ వెయిటేజ్ అనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీని తర్వాత ఏ సబ్జెక్ట్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది మీకు ఒక క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అందరూ చదువుతారు, కాకపోతే జాబ్స్ అనేవి చాలా తక్కువ మందికి వస్తాయి. ఎందుకు అంటే ప్రాపర్ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకి ఎంత చదవాలి, ఏమేం చదవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలిసింది అంటే నువ్వు ఇక్కడ మాస్టర్ అయిపోవచ్చు. ఓకేనా, నువ్వు ఎంత చదవాలి అనేది ఎప్పుడు తెలిసిద్ది, నీకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. ఓకేనా, ఏ సబ్జెక్ట్ని ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అనేది నీకు 1-2 సార్లు చదివినప్పుడు, లేదు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసినప్పుడు నీకు ఆ క్లారిటీ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేయాలో అది అంతా కూడా, మన టీం ఏదైతే ఉందో అదంతా కూడా హార్డ్ వర్క్ చేసి అనలైజ్ చేశాక మన వాళ్ళు ఒక వెయిటేజ్ అనేది డిసైడ్ చేయడం అయితే జరిగింది. ఆ వెయిటేజ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం చూద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే సబ్జెక్ట్ వైజ్లో తీసుకుంటే కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ ఈవెంట్స్. ఏ ఎగ్జామినేషన్ తీసుకున్నా మనకి ఫస్ట్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అంటే చాలామంది కూడా చాలా విధాల కష్టపడతారు. సార్ మేము డైలీ న్యూస్ పేపర్ చదువుతాము, అయినా కానీ మాకు ఎగ్జామ్లో మేము ఆన్సర్ చేయలేకపోతున్నాం అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే సార్ నేను డైలీ మ్యాగజైన్స్ చదువుతున్నాను, కాకపోతే ఎగ్జామ్లో నేను ఆన్సర్ చేయలేకపోతున్నా అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే సార్ నేను 1 year కరెంట్ అఫైర్స్ అన్నీ చూశాను, అయినా నేను ఆన్సర్ చేయలేకపోతున్నా అంటారు. ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అంటే అందరం చదువుతాం, కాకపోతే ఎవ్వరు కూడా టెస్ట్ సిరీస్ అనేవి రాయరు, ఎగ్జామ్స్ రాయరు. చదవడం వేరు, గుర్తు పెట్టుకోవడం వేరు. చదివితే అన్నీ గుర్తుంటాయా? ఉండవు. అందుకోసం నువ్వేం చేయాలి, రివిజన్ చేస్తూ ఉండాలి. రివిజన్ ఎప్పుడైతే నువ్వు బాగా చేస్తావో ఎగ్జామ్స్ బాగా రాయగలవు. అందుకోసం నువ్వు మెయిన్ ఎగ్జామ్ ఏదైతే రాయడానికి ముందు ఉంటుందో ఆ బిఫోర్ దట్ నువ్వు ఎగ్జామ్స్ ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లు అనేది రాయాల్సి ఉంటుంది. ఆ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల నీకేమవుతుంది అంటే నీ సబ్జెక్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. అంటే నీకు ఎంతవరకు గుర్తుంది, నువ్వు ఏ ఏరియాలో వీక్ ఉన్నావు అనేది నీకే తెలిసిపోద్ది. అది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే 3 ఇంపార్టెంట్ ఈవెంట్స్ గుర్తుపెట్టుకున్నాం ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఫస్ట్ నేషనల్ ఇంపార్టెన్స్. అందరికీ తెలిసినట్టుగానే జాతీయ పరంగా ఏవైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయా? ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఓకేనా, ఫైనాన్స్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, అగ్రికల్చర్ మినిస్టర్. వీళ్ళు ఏవైనా కొత్తగా స్కీమ్స్ ఏమైనా తీసుకొని వచ్చారా, లేదు వీళ్ళు ఏవైనా సరే కొత్త ప్రోగ్రామ్స్ ఏమైనా అటెండ్ అయ్యారా, వీళ్ళకి సంబంధించి ఏవైనా ఇనిషియేటివ్స్ ఉంటే అవి బాగా కాన్సన్ట్రేట్ చేయండి. లేదు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏదైనా కంట్రీకి విజిట్ చేశాడు అనుకోండి, ఆ కంట్రీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఆ కంట్రీకి సంబంధించిన క్యాపిటల్ ఏంటి, ఓకేనా, ఆ కంట్రీకి సంబంధించిన కరెన్సీ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే ఈజిప్ట్కి సంబంధించి అడిగారు, ఈజిప్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా అడగడం అయితే జరిగింది. ఓకేనా, అవి చాలా చాలా ఇంపార్టెంట్. లేదు ఏదైనా ఎప్పుడైనా టెన్షన్ ఏరియాస్ అంటాం, ఎప్పుడు గొడవలు అవుతున్నా కానీ బోర్డర్ ఏరియాస్ దగ్గర, అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దీనికి సంబంధించి మీరు చదవడానికి ముందు బేసిక్స్ అంటాం అనమాట. కరెంట్ అఫైర్స్ చదవడానికి నీకు ముందు ఏమి రావాలి అంటే బేసిక్స్ అనేది తెలియాలి. ఎప్పుడైతే నువ్వు అర్థమాటిక్ రీజనింగ్ చేసేటప్పుడు కొన్ని బేసిక్స్ ఎలా అయితే నేర్చుకుంటావో వీటికి కూడా బేసిక్స్ అనేవి ఉంటాయి. అంటే ఏంటి అంటే ఈ బేసిక్స్ అనేవి ఫస్ట్ నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సార్ నాకు హిస్టరీ అసలు ఏం తెలియదు, ఓకే నైస్, అయినా కానీ నీ బేసిక్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే హిస్టరీలో 3 టైప్స్ ఆఫ్ హిస్టరీస్ ఉంటాయి. ఏవేంటి అమ్మ అంటే ఆధునిక హిస్టరీ, మధ్యయుగ హిస్టరీ, ప్రాచీన హిస్టరీ అంటాం. ఈ 3 టైప్స్ ఆఫ్ హిస్టరీకి సంబంధించి ఒక క్రొనాలజీ అనేది నీకు గుర్తుండాలి. అంటే ఫస్ట్ ఎవరు వచ్చారు, మనకి భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రాతి యుగం నుంచి స్టార్ట్ అవుతుంది. రాతి యుగం తర్వాత మెటల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఏ మెటల్ వచ్చిందమ్మా అంటే వాడుకలోకి కాపర్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాని తర్వాత బ్రాంజ్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. దాని తర్వాత ఐరన్ అంటాం. ఈ మెటల్స్ దగ్గర కూడా చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సింపుల్గా CBI అని గుర్తుపెట్టుకోండి, కాపర్, బ్రాంజ్ అండ్ ఐరన్, అది గుర్తుంటే ఈజీ. ఓకేనా, దాని తర్వాత ఎవరు వచ్చారు, ఫస్ట్ నాగరికత అనేది స్టార్ట్ అయింది. ఏ నాగరికత, సింధు నాగరికత, దాన్ని హరప్పన్ నాగరికత అంటారు, లేదు ఇండస్ సరస్వతి నాగరికత అని పిలవడం అయితే జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా నాగరికత ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే సింధు నాగరికతతో స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన ప్లేసెస్, ఆ నాగరికత ఎండ్ అయ్యాక ఎవరు వచ్చారు, వేదిక్ టైమ్స్ అంటాం, వేదాస్ అనేది రావడం అయితే జరిగింది. ఆ వేదాస్ ఎండ్ అయ్యాక ఎవరు వచ్చారు అంటారు. ఓకేనా, షోడశ మహాజనపదాస్ అనేవి ఉంటాయి. ఆ షోడశ మహాజనపదాలు అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, కొంచెం లైట్గా గుర్తుపెట్టు. అవి ఎండ్ అయ్యాక ఏమొచ్చింది అంటే రిలీజియస్ మూమెంట్స్, బుద్ధిజం, జైనిజం, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. బుద్ధిజం సంబంధించి మనకి ఎవరెవరు ఉన్నారు, బుద్ధిజం ఫౌండర్ ఏంటి, వాళ్ళ రిలీజియస్ టెక్స్ట్ ఏంటి, స్తూపాస్ అంటే ఏంటి, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి జరుగుతూ ఉండగానే మౌర్యన్ డైనాసిటీ వస్తుంది. ఈ మౌర్యన్ డైనాసిటీ మొట్టమొదటిసారిగా వచ్చిన ఫస్ట్ డైనాసిటీ ఇన్ ఇండియా. మగధ అనే రాజ్యం అనేది మౌర్యన్ వంశం కింద అనేది మారుతూ ఉంటుంది, అది బాగా గుర్తుండాలి. దాని తర్వాత మనకి ఈ సౌత్ ఇండియాలో చాలా మంది వస్తారు, చేదీసే, పాండ్యాసు, పల్లవాసు, వీళ్ళంతా రూల్ చేస్తూ ఉంటారు. ఇదంతా అయిపోయాక మిడివల్ హిస్టరీ అంటాం. ఈ మిడివల్ హిస్టరీలో వచ్చే లోపలికి ఇద్దరు బాగా గుర్తుండాలి మీకు, ఢిల్లీ సల్తనైట్స్ ఒకళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపలికి మొఘల్స్. ఈ ఢిల్లీ సల్తనైట్స్, మొఘల్స్లో ఢిల్లీ సల్తనైట్స్లో ఎన్ని డైనాసిటీస్ ఉన్నాయి అవి గుర్తుండాలి. స్లేవ్, ఖిల్జీ, సయ్యద్, లోడి, అహ్మద్, ఇవన్నీ గుర్తున్నాక మొఘల్స్లోకి వచ్చే లోపలికి ఇంపార్టెంట్ రూలర్స్ ఎవరు, అది ఒక్కసారి ఆ ఫ్లో చార్ట్ అనేది తీసుకోండి. దాని తర్వాత బ్రిటిషర్స్ ఉంటారు. మొఘల్స్ రూల్ చేసే టైంలోనే బ్రిటిషర్స్ రావడం అయితే జరుగుతుంది. ఈ బ్రిటిషర్స్ సంబంధించి ఫస్ట్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అనేది భారతదేశాన్ని పరిపాలిస్తుంది. 1858 దగ్గర నుంచి భారతదేశాన్ని వచ్చేసి డైరెక్ట్గా క్వీన్ అనే ఆమె పరిపాలించడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ప్రొక్లమేషన్ ఆఫ్ ది క్వీన్, ఎక్కడ ఇంగ్లాండ్లో ఉన్న క్వీన్ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. అయితే దాని తర్వాత మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి గాంధీజీ గారు స్టార్ట్ చేసిన సత్యాగ్రహాస్ చూడండి. దానికి సంబంధించి ఏవైతే ఇనిషియేటివ్స్ ఉంటాయో ఆ ఇనిషియేటివ్స్ చూడండి. ఫ్రీడమ్ ఫైటర్స్ సంబంధించిన న్యూస్ పేపర్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన సభలు అంటాం. రాజా రామ్మోహన్ సాయ్ ఆర్య సమాజ్ అని, స్వామి దయానంద సరస్వతి బ్రహ్మ సమాజ్ అని, ఇలాంటివి గుర్తుపెట్టుకోండి. అవి చూశాక అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రిటిషర్స్ పాస్ చేసిన యాక్ట్స్ అంటాం. రెగ్యులేషన్ యాక్ట్ దగ్గర నుంచి గుర్తుపెట్టుకుంటే అండ్ నెక్స్ట్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వరకు, ఆ పేర్లు ఒక్కటే గుర్తుపెట్టుకొని లోపల కంటెంట్ అనేది చదవద్దు ఫస్ట్. ఎందుకంటే నీకు బేసిక్గా ఒక ఆర్డర్ అనేది తెలిస్తే ఆర్డర్ ప్రకారం నువ్వు చదవడం ఈజీ అవుతుంది. ఆ ఆర్డర్ నీకు తెలియక నువ్వేం చేస్తారంటే హిస్టరీ బుక్ ఓపెన్ చేసి టకటక చదివేస్తాడు, ఎంతసేపు చదివినా బుర్రలోకి వెళ్ళదు. ఎందుకు అంటే నీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఈ ఆర్డర్ అంతా నీకు గుర్తుంది అంటే తర్వాత నువ్వు ఏవి చదవాలి అనేది నీకు క్లారిటీ అనేది ఉంటుంది. ఈ కరెంట్ అఫైర్స్ నువ్వు చదివేటప్పుడు ఎప్పుడైనా సరే హిస్టారికల్ ప్లేసెస్ ఏమన్నా న్యూస్లో ఉన్నాయా అనేది చూడండి. ఎలా ఫర్ ఎగ్జాంపుల్ లోతాల్ సిటీని నేషనల్ మ్యారిటైమ్ కాంప్లెక్స్ కింద చేశారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దొల్లవీర అనే సైట్ను వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద కన్వర్ట్ చేయడం అయితే జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. శాంతినికేతన్ అనే దాన్ని వచ్చేసి యునెస్కోకి సంబంధించి టెంటేటివ్ లిస్ట్లో యాడ్ చేయడం అయితే జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ హిస్టరీకి రిలేటెడ్గా ఏమైనా సిటీస్ అనే వాటిని డెవలప్ చేస్తున్నారా, అది చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటివి వచ్చినప్పుడు చాలా బాగా గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ హిస్టరీలో ఉన్న వాళ్ళు ఎవరైనా 100 years కానీ, లేదు అంటే 50 years కానీ, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 150 years ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటే అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇవన్నీ కూడా నేషనల్ ఇంపార్టెన్స్ అంటాం. ఈ నేషనల్ ఇంపార్టెన్స్ నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నా? హిస్టరీ సబ్జెక్ట్ నుంచి తీసుకుంటున్నా. ఆ బేసిక్స్ ఐడియా ఉన్నప్పుడు నీవు ఇదంతా కూడా క్లారిటీగా సాల్వ్ చేస్తావు. లేదు అంటే నీకు ఇక్కడ డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తూ ఉంటావు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఇంపార్టెన్స్. ఓకేనా, అంటే ఏవైనా రాష్ట్రాలు కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చాయా అనేది చూడండి. ఇప్పుడైతే మీరు ఈ రాష్ట్రాల గురించి చదువుతారో ఆ రాష్ట్రానికి సంబంధించి ఏమేమి హిల్ స్టేషన్స్ ఉన్నాయి, ఆ రాష్ట్రంలో హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ ఏంటి, ఆ రాష్ట్రానికి సంబంధించి ఫోక్ డాన్స్ ఏంటి అనేది గుర్తుండాలి. మీరు రాష్ట్రాలన్నీ కూడా 28 స్టేట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలంటే 28 స్టేట్స్ కాకపోయినా ఏవైతే ఇంపార్టెంట్ స్టేట్స్ అనేవి ఉంటాయో అవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నార్త్ ఇండియాకి సంబంధించిన ఒక ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ సంబంధించి ఏవైనా క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయా అనేది చూడండి. ఓకే, దాని తర్వాత ఫోక్ డాన్సెస్ ఏమైనా ఉన్నాయా అది చూడండి. దానికి సంబంధించి ఏమైనా రివర్స్, ఏమైనా మేజర్ రివర్స్ ఉన్నాయా అది చూడండి. ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారా, ఆ డ్యామ్ ఏమైనా కాన్ఫ్లిక్ట్ అంటే వివాదంలో ఉందా అనేది చూడండి. అదే రాష్ట్రానికి సంబంధించి లిటరసీ రేట్ ఎంత ఉంది, ఆ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరు అనేది ఒక్కసారి ఒక రాష్ట్రం అనేది మీరు చూసినప్పుడు అలా మొత్తం కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఒక చార్ట్ రూపంలో కానీ ఒక ఫైల్ రూపంలో కానీ పెట్టుకోండి. అలా మీరు డిజైన్ చేసుకుంటే ఇది అంతా కూడా ఈజీ అవుతుంది. ఎప్పుడైనా మీరు అలా చదివేటప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించి ఏమైనా సరే రామ్సార్ సైట్స్ ఏమైనా ఉన్నాయా, లేదు అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి ఇంకా బాగా గుర్తుపెట్టుకుంటే ఏంటమ్మా అంటే టైగర్ రిజర్వ్స్ ఏమన్నా ఉన్నాయా, లేదు అదే రాష్ట్రానికి సంబంధించి ఆ ఉపనదుల మీద ఓకేనా ఏవైనా మనకి రివర్స్ ఉన్నప్పుడు ఉపనదులు దానికి సంబంధించి ట్రిబ్యూటరీకి సంబంధించి వాటర్ ఫాల్స్ ఏమైనా ఉన్నాయా అనేది గుర్తుపెట్టుకోండి. ఆ రాష్ట్రానికి సంబంధించి ఏవైనా అఫీషియల్ బర్డ్ ఏంటి, అఫీషియల్ స్టేట్ యానిమల్ ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా మీరు స్లోగా వర్క్ ఆన్ చేస్తే ఇదంతా కూడా చాలా ఈజీ అమ్మ కరెంట్ అఫైర్స్ అనేది. లేదు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయకుండా మీరు కరెంట్ అఫైర్స్ చదవాలి అంటే ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. అది మీరు సెక్యూర్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఈవెంట్స్. ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అనేవి ఇంటర్నేషనల్ పరంగా అంతర్జాతీయ ప్రకారంగా ఏవేమి ఇంపార్టెంట్గా న్యూస్లో ఉన్నాయి అనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి ఎవరైనా సరే ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేశారా, లేదు భారతదేశ ప్రధాని ఏ దేశానికైనా విజిట్ చేయడం జరిగిందా అనేది చూడండి. ఇప్పుడు రీసెంట్గా తీసుకుంటే 2024 సంవత్సరానికి గాను భూటాన్కి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం అయితే జరిగింది. అయితే భూటాన్కి సంబంధించిన క్యాపిటల్ ఏంటి, భూటాన్కి సంబంధించిన కరెన్సీ ఏంటి, భూటాన్కి ఇండియాకి ల్యాండ్ బౌండరీ ఉందా లేదా, అయితే ఎంత ఉంది, అయితే భూటాన్కి సంబంధించి ఇండియాకి ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూడండి. ఓకేనా, భూటాన్కి ఇంకా దానికి సంబంధించి భూటాన్కి ఏమైనా ఇండియా హెల్ప్ చేసిందా అనేది కూడా ఒకసారి చూడండి. అవన్నీ మీరు ఒక్కసారి డీటెయిల్గా చూస్తే అంతా కూడా ఈజీ అవుతున్నాం. అయితే కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం టైం పట్టినా కానీ ఇట్స్ అ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఒక్కసారి టైం అనేది ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్ ఇదంతా కూడా నువ్వు ఈజీగా చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అందుకోసమే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందులోనే బాగా ఏంటమ్మా అంటే మనకి ఎగ్జామినేషన్లో అట్లీస్ట్ ఒక 1 or 2 క్వశ్చన్స్ అనేది బాగా రిఫ్లెక్ట్ చేస్తున్నాడు స్పోర్ట్స్. 1 లేదా 2 క్వశ్చన్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేపర్లో కనబడ్డాం. దట్టు ఏ గేమ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అంటే హాకీకి ఇస్తున్నాడు. మనందరం క్రికెట్ అందరం చూస్తాము, అదంతా తెలిసిందే. అయితే హాకీ ఒకటి, రెజ్లింగ్ ఒకటి, స్విమ్మింగ్ ఒకటి, ఈ గేమ్స్కి సంబంధించి టర్మినాలజీ అంటాం. ఓకేనా, మనకి ఫ్రీ హిట్ అనే క్రికెట్లో ఎలా అయితే యూజ్ చేస్తూ ఉంటారో ఆ గేమ్స్లో కూడా కొంత టర్మినాలజీ అనేది ఉంటుంది. ఆ టర్మినాలజీని బాగా అడుగుతున్నాడు. ఈ రైల్వేస్కి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటమ్మా అంటే గేమ్స్, ఆ గేమ్లో యూజ్ చేసే టర్మినాలజీ ఏంటి, అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ గేమ్స్కి ఏవైనా కప్స్ అంటాం, మనకు రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, సంతోషి ట్రోఫీ అంటాం. అలా మనకి ఈ ట్రోఫీ అనేది ఆ గేమ్కి సంబంధించిందా కాదా, లేదంటే ఆ గేమ్లో ఉంటే ఏ ట్రోఫీ అనేది ఏ గేమ్కి రిలేటెడ్ అనేది అడగడం అయితే జరుగుతున్నాం. ఈ స్పోర్ట్స్ అనేదాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా.
మీరు అవన్నిటికన్నా ఫస్ట్ ప్రయారిటీ స్పోర్ట్స్ అనే దానికి ఇవ్వండి. ఎందుకు చెప్తున్నాను అంటే ప్రతి ఎగ్జామ్ పేపర్లో 2 క్వశ్చన్లు ఖచ్చితంగా ఉన్నాయి. అంటే 2 మార్కులు మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు అంత కష్టపడాల్సిన పని ఏం లేదు. ఒక్కసారి టైం కేటాయిస్తే చాలు. లేదు మన వీడియోస్ రెగ్యులర్గా చూసినా కానీ స్పోర్ట్స్ అనేది ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే హిస్టరీ ఫస్ట్ క్రొనాలజీ ప్రిపేర్ చేయండి. ఆ క్రొనాలజీ తర్వాత మీరు జాగ్రత్తగా చదవండి. ఢిల్లీ సల్తనట్స్లో డైనాసిటీస్ చూడండి. మొఘల్స్లోకి వచ్చే లోపలికి మొఘల్స్లో బాబర్ దగ్గర నుంచి ఔరంగజేబ్ వరకు ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి ఫస్ట్. తర్వాత వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసినవి గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ సైమన్ కమిషన్ అప్పుడు ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారు, వారెన్ హేస్టింగ్స్ దగ్గర నుంచి తీసుకొని మౌంట్ బాటన్ వరకు ఎవరైతే ఇంపార్టెంట్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. అంతకుమించి ఏమీ అవసరం లేదు. ఫస్ట్ క్రొనాలజీ బేసిక్ ఇన్ఫర్మేషన్ రావాలి నీకు. ఈ బేసిక్స్ నువ్వు స్ట్రాంగ్ అయితే ఆటోమేటిక్గా నువ్వే తెలియకుండా సబ్జెక్ట్ అనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతావు. నెక్స్ట్ జాగ్రఫీ ఏరియా నుంచి మనకు వచ్చేసి 7 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ జాగ్రఫీలో కూడా ఎలా అడుగుతున్నాడు అంటే ప్రాక్టికల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అంటే మనకి ఇది ఒకసారి ఎర్త్ అనుకుంటాం. ఇది ఎర్త్ అనుకుంటే మధ్యలో ఉండే లైన్ ఏంటి? భూమధ్య రేఖ. భూమధ్య రేఖ పైన ఏముంటుంది? కర్కాటక రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. భూమధ్య రేఖ కింద ఉండేది ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇక్కడ కొన్ని దేశాల పేర్లు ఇచ్చి ఆ దేశం నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుందా, ఆ దేశం నుంచి లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేటర్ పాస్ అవుతుందా అని అడుగుతున్నాడు. ఓకేనా, వీటిని ప్రాక్టికల్ క్వశ్చన్స్ అంటాం. ఎప్పుడైతే నీకు మ్యాప్స్ మీద కమాండ్ అనేది ఉంటుందో అప్పుడు నువ్వు చేయగలవు అనమాట. లేదు నీకు ఈ ఏరియాస్లో ఏమేం కంట్రీస్ ఉంటాయి అనేది తెలిసినా కానీ నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. దానికి సంబంధించి ఎప్పుడైతే మీకు ఫ్రీ టైం ఉంటుందో, బాగా బోర్ కట్టి ఉంటారో అప్పుడు ఏం చేస్తారు అంటే ఒక్కసారి అట్లాస్ అనేది, సార్ మేము మళ్ళీ అట్లాస్ కొనుక్కోవాలంటే అట్లాస్ కొనుక్కోవాల్సిన పని లేదు, ఫోన్లో అయినా దొరుకుతాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ దేశాల నుంచి పాస్ అవుతుంది చూడండి. అయితే ఇండియా నుంచి ఏ లైన్ పాస్ అవుతుంది అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాస్ అవుతుంది. నార్త్ ఇండియా అంతా కూడా టెంపరేట్ రీజన్లోకి వస్తుంది, సౌత్ ఇండియా అంతా కూడా ట్రాపికల్ రీజన్లోకి వస్తుంది. అయితే ఇండియాకి సంబంధించి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఏ రాష్ట్రాల నుంచి పాస్ అవుతుంది అనేది చూసుకోండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఆ సీక్వెన్స్లు గుర్తుపెట్టుకోండి. అవి గుర్తుపెట్టుకున్నాక తర్వాత మీరు వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాక దేశాలు, దానికి సంబంధించిన రాజధానులు కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తున్నా కదా, జాగ్రఫీలో ఈ 2 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తారు. ఈ ప్రాక్టికల్ ఓరియంటెడ్గా అడిగే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా మీరు సాల్వ్ చేస్తారు. ఇంకొకటి, ఈ జాగ్రఫీ చదివేటప్పుడు మీరు బాగా చూడండి రివర్స్. ఈ రివర్స్ చదివేటప్పుడు వాటికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ బాగా చదవండి. ఆ ట్రిబ్యూటరీస్ మీద ఉన్న వాటర్ ఫాల్స్ జాగ్రత్తగా చూడండి. అవి చాలా హెల్ప్ అవుతాయి అమ్మా మీకు. అండ్ హిల్ స్టేషన్స్ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఎకానమీ. ఈ ఎకానమీ అంటే మెయిన్గా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది నేషనల్ ఇన్కమ్ అండ్ బ్యాంకింగ్ రిలేటెడ్గా ఆర్బీఐ. బ్యాంకింగ్లో హైయెస్ట్ బ్యాంక్ ఏంటమ్మా అంటే ఎపెక్స్ బ్యాంక్ ఏంటి? ఆర్బీఐ. ఆర్బీఐ ఎప్పుడు వచ్చింది? ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆర్బీఐ ఫంక్షన్స్ ఏంటి? కరెన్సీ ప్రింట్ చేయడానికి ఆర్బీఐ ఏమేమి మెజర్మెంట్స్ తీసుకుంటుంది? అయితే మార్కెట్లో మనీ రెగ్యులేట్ చేయడం కోసం సిఎల్ఆర్, ఎస్ఎల్ఆర్, రివర్స్ రెపో రేట్, ఇవన్నీ కూడా ఎలా రెగ్యులేట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎకానమీకి వచ్చేసి మీరు ఆ ఏరియాస్ చూసుకున్నాక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే పాపులేషన్ కూడా ఎకానమీలోనే వస్తుంది. ఎకానమీ అండ్ జాగ్రఫీ 2 సబ్జెక్ట్లో వస్తుంది. పాపులేషన్ సంబంధించి సెన్సెస్. ఓకేనా, ఆల్రెడీ మనకి 2018-19లో వీళ్ళందరూ కూడా 2011 సెన్సెస్ కదా అడగర్లే అనుకున్నారేమో. ఇక్కడ సంబంధించి ఉమెన్ పాపులేషన్ ఎంత, సెక్స్ రేషియో ఎంత ఉంది అండ్ ఆ రాష్ట్రానికి సంబంధించి లిటరసీ రేట్ ఎంత అనేది కూడా అడిగాడు. ఎందుకోసం అంటే అందరు కూడా ఓల్డ్ అని వదిలేశారు, కాకపోతే అఫీషియల్ సెన్సెస్ రాలేదు కాబట్టి అవి అడగడం అయితే జరిగింది. అది ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్, రైల్వే అంటేనే అందరికీ తెలిసింది ఏంటమ్మా అంటే జనరల్ సైన్స్ అనే దానికి హైలీ ప్రయారిటీ అనేది ఇస్తారు అని. ఈ సైన్స్కి సంబంధించి ఫస్ట్ 2 టైప్స్ ఆఫ్ సైన్సెస్ ఉంటాయి. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ అయితే మనం ఏవైతే మన కంటితో చూస్తున్నాం అవి ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఫిజిక్స్ అనగానే మీకు ఫస్ట్ గుర్తుండాల్సింది యూనిట్స్ అండ్ ఆ యూనిట్స్ అనే వాటికి అండ్ మెజర్మెంట్స్ సంబంధించి ఏవైనా మెజర్మెంట్స్ ఉన్నాయా
అవి ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. కెమిస్ట్రీ అనగానే మీకు పీరియాడిక్ టేబుల్ ఒకటి చూడండి, దానికి సంబంధించి ఏవైనా కొత్తగా ఐడెంటిఫై చేసిన మినరల్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా జాగ్రత్తగా చూడండి. అండ్ మెయిన్ వాటికి బేకింగ్ సాల్ట్ అంటే ఏంటి, ఇథనాల్ ఫార్ములా ఏంటి, బెంజిన్ ఫార్ములా ఏంటి, ఆ చిన్నవి అనేది నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయాలజీలో వచ్చేసి మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా ఏంటమ్మా అంటే వీటికి ప్లాంట్స్కి సంబంధించిన డిఫరెంట్ పార్ట్స్ అనేది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్లో సంబంధించి వర్టిబ్రేట్సా ఇన్వర్టిబ్రేట్సా, అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యామల్స్ ఏవేంటి, వాటికి సంబంధించిన స్పెషల్ యూనిక్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అనేది వాటికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ కరెంట్ అఫైర్స్కి ఎంతైతే వెయిటేజ్ ఉందో సైన్స్ అనే దానికి కూడా అంత వెయిటేజ్ ఉంది. అందుకోసమే సైన్స్ అనే దానికి కూడా హైలీ వెయిటేజ్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు ఏంటి అంటే పాలిటీ. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 7 మార్క్స్ వస్తున్నాయి. ఈ 7 మార్క్స్ కూడా చాలా ఈజీగా పెట్టచ్చు ఆన్సర్స్. అయితే పాలిటీ ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నావో ఓకేనా, 1కి 2 సార్లు చదివి పెట్టాలి. ఎందుకంటే మనకు తెలిసినవే ఉంటాయి, అయినా కానీ ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. ఎలా ట్విస్ట్ చేస్తాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటాడు. అందరం ఏమనుకుంటాము అంటే ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎలక్టెడ్ పర్సనా, ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా అంటారు. ప్రైమ్ మినిస్టర్కి ఎలాంటి ఎలక్షన్ లేదు, రాష్ట్రపతి గారు డిసైడ్ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన పాయింటే. అయితే లోక్సభ అనే దాన్ని రద్దు చేయడానికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు సలహా తీసుకుంటాడు అంటాడు. స్పీకరా, ప్రైమ్ మినిస్టరా అంటే ప్రైమ్ మినిస్టర్ ఇచ్చే సిఫార్సుల మీదకే లోక్సభ రద్దు చేయడం అయితే జరుగుతుంది. ఇదేంటమ్మంటే ప్రాక్టికల్గా చూసుకోవాలి. ఓకేనా, అందరు చదువుతారు, కాకపోతే 1కి 2 సార్లు చదవండి. ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ అంటారు. ఈ డివిజన్ ఆఫ్ పవర్స్ ఏ షెడ్యూల్లో చెప్పాడని అడిగాడు. అంటే అందరు కూడా 7th షెడ్యూల్ డివిజన్ ఆఫ్ పవర్స్ అని అందరికీ తెలిసిందే. అయితే ఇంకొక అదే పేపర్లో ఎలా అడిగాడు అంటే విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ డీల్స్ అబౌట్ ది డివిజన్ ఆఫ్ పవర్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేది అడిగాడు సింపుల్గా. ఎక్కడమ్మా అంటే 11th పార్ట్. అలా కొంచెం క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఈ పాలిటీ అనేది చాలా ఈజీ సబ్జెక్టు, అయితే క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఈ పాలిటీలో మెయిన్గా మీరు వచ్చేసి యూనియన్ గవర్నమెంట్ మీద బాగా ట్రెస్ చేస్తున్నాడు. యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బాగా చూడండి. అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే పాలిటీలో మనం ఖచ్చితంగా హై స్కోర్ అనేది చేసుకోగలము. ఇందులో మీరు బాగా కొంచెం కష్టపడితే ఎక్కడెక్కడ బాగా స్కోర్ చేయొచ్చమ్మా అంటే పాలిటీలో బాగా చేయొచ్చు, అండ్ నెక్స్ట్ వచ్చేసి హిస్టరీలో కూడా బాగానే చేయొచ్చు, అండ్ కరెంట్ అఫైర్స్లో కూడా మంచి స్కోర్ అనేది చేయొచ్చు. సైన్స్ పార్ట్లో వచ్చేసి ఒక 50% అనేది స్కోర్ చేయడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారమ్మా అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి ఆ సబ్జెక్ట్కి సంబంధించి. తర్వాత ఇన్ డీటెయిల్గా చదవడానికి ట్రై చేయండి. మనకు ఆల్రెడీ టైం చాలా ఉంది ఓకేనా, అవన్నీ కూడా ఈ టైంని కరెక్ట్గా ప్రాపర్గా యూటిలైజ్ చేయండి. ఇంకొకటి సార్ ఈ రోజు నుంచి నేను 8 అవర్స్ చదవాలి, 9 అవర్స్ చదవాలా, లేదా 10 అవర్స్ చదవాలా అనేది ఎన్ని అవర్స్ చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత మనకి గుర్తుంటుంది అనేది ఇంపార్టెంట్. అది ఎలా టెస్ట్ చేసుకోగలవు అంటే నువ్వు డైరెక్ట్గా ఎగ్జామ్స్ అనేవి రాయడం వల్లే నీకు టెస్ట్ చేసుకోగలవు. ఎవరైతే ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు 1కి 2 సార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఎవరైతే ఆల్రెడీ కోచింగ్స్ తీసుకొని ఉంటారో వాళ్ళు అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. మ్యాక్సిమం టెస్ట్ సిరీస్లో డైలీ ఒక ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తే అంత స్పీడ్గా నువ్వు ఆన్సర్ చేస్తావు ఓకేనా. అది ఎందుకంటే చాలామంది మీరు ఎవరినైనా అడగండి, బాగా జాబ్స్లో సెటిల్ అయిన వాళ్ళు కానీ మంచి జాబ్స్ కొట్టిన వాళ్ళని వాళ్ళ రెఫరెన్స్ తీసుకుంటే మ్యాక్సిమం నేను ఎగ్జామ్స్ రాశాను అందుకే నేను త్వరగా సెలెక్ట్ అయ్యాను అంటారు. అందరికి ఉండేది 90 మినిట్సే. ఈ 90 మినిట్స్ మనం ఎలా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే మనకి ఫస్ట్ మెజారిటీ వచ్చేసి ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి. ఐదర్ చాప్టర్ వైజ్ కానీ ఆర్ మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే గ్రాండ్ టెస్ట్లు కానీ రాయడానికి ట్రై చేయండి ఓకేనా. అండ్ సపరేట్ నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.